నిన్న ఎన్టీఆర్ మార్గ్కి వెళ్ళి అక్కడ మొక్కల విషయం మాట్లాడడం జరిగింది. దాదాపుగా 2 మాసాల తర్వాత అక్కడ ఏదైతే మొక్కలకు సంబంధించి అక్రమాలు జరిగినాయని మాట్లాడింది మొదటగా జనసేన నాయకులు కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలా. ఆ మొక్కల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి మొట్టమొదట మాట్లాడింది కౌన్సిల్ మీటింగ్లో నేను మాట్లాడినా. అక్కడ ఈ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి, నిబంధనలకు విరుద్ధంగా చేయడం జరుగుతుంది అని చెప్పి దానికి అనుగుణంగా పాలకవర్గం, మా మేయర్ కానివ్వండి, మా పాలకవర్గం అంతా స్పందించి అందరం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నిబంధనల మేరకే అక్కడ బిల్లులు కూడా నిలబెట్టామని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అది కూడా ఆ రకంగా జరుగుతూ ఉంది. ఏదైనా ఈరోజు అనంతపురం నగరంలో మేము ఒకటే చెబుతున్నాం, తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఏదైతే నిధుల దుర్వినియోగం జరిగిందో ఆ దుర్వినియోగం సంబంధించిన ఆనవాయితీ కొద్దిమంది అధికారులు కొనసాగించుకుంటూ రావాలనే నేపథ్యంలో మొదట నుంచి జనసేన నాయకులు మాట్లాడలే. ఇక్కడంగా కొంతమంది మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు లేరు. మేమే ప్రతిపక్షమై, మేమే పాలకపక్షమై మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మేయర్ కానీ, డిప్యూటీ కానీ, తర్వాత కార్పొరేటర్లు కానీ మేము బహిరంగంగా ఒక్క విషయం చెప్తున్నాం. గతంలో ఏదైతే అనంతపురం నగరంలో సాధారణ నిధుల ద్వారా రెవెన్యూ ఎంతుందో, తెలుగుదేశ పాలనలో ఎంత సద్వినియోగమైందో, మేము పాలకవర్గం ఈ 2.5 సంవత్సరాల కాలంలో పాలకవర్గం ఏర్పడిన తర్వాత మేము ఎంత ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం సాధారణ నిధుల నుంచి ఖర్చు పెట్టామో మేము చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఏ విచారణకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా అంతా మేమే 50 మంది అని చెప్పి ఏ ఒక్క పైసా దుర్వినియోగానికి మేము ఓర్చుకోలేదు, సహించలేదు. మా కార్పొరేటర్లు కూడా డీజిల్లో అవినీతి జరుగుతూ ఉంటే జరిగింది అని చెప్పింది మాట్లాడింది మేమే. లేదా పలానా విషయంలో అవినీతి జరిగింది అంటే ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించి అక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది అన్న విషయం మేము చెప్పి బహిరంగంగా అక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది, సరిచేయాలని చెప్పి మాట్లాడింది మేమే. ఇంకా ఏదైనా కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రతి చోట ఎవరైనా అవినీతికి పాల్పడిన విషయాన్ని మేము అక్కడ సరి చేసుకుంటూ గత తెలుగుదేశ పాలకవర్గం నుంచి కొద్దిమంది అధికారులు కొనసాగించుకుంటూ అదే ఆనవాయితీని ఇక్కడ కొనసాగించాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా 1,60,00,000 సంబంధించి కూడా ఈ పనిముట్ల విషయంలో మాట్లాడింది మా కార్పొరేటర్లు మేమే. అందరూ మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం జనసేన నాయకులకు, మిత్రమా మీకన్నా ముందు మేమే స్పందించినాం. మీరు స్పందించి మాట్లాడింటే కరెక్టే, మేము ఇప్పటికైనా సరే పలానా చోట జరుగుతుందంటే స్పందించి ఖచ్చితంగా సరి చేస్తాం. ఎందుకంటే ప్రజలకు మేమందరం కూడా బాధ్యత వహించాలనే సిద్ధంగా ఉన్నాం. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ ప్రజల ప్రతి రూపాయ సద్వినియోగం కావాలన్నదే మా భావన. తదనుగుణంగా మేము స్పందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడ కూడా రాజీ లేకుండా గత పాలకవర్గం తీసుకోండి, ఇప్పుడు ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత ఎంత మేరకు సాధారణ నిధుల నుంచి ప్రజలకు సంబంధించి వారి కాలువలు కానీ, రోడ్లు కానివ్వండి, లైట్లు కానీ, స్తంభాలు కానివ్వండి, తర్వాత ప్రతిదీ మేము సద్వినియోగపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఏ సిల్ట్ రిమూవల్ కోసమో లేదా ఇంకొక నిధుల దుర్వినియోగం సంబంధించి అది ర్యాంపుల మట్టి పెరిగిపోయిందని చెప్పి మట్టి తీసేదానికోసమో నిధులు దుర్వినియోగం చేయలే. మా కార్పొరేటర్లు కానీ, మా పాలకవర్గం కానీ మేము వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా ప్రజలకు సంబంధించి మేము బాధ్యతాయుతంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.